కోట్లు బకాయిలతో కలిపి. ఆరోగ్యశ్రీ ఆగిపోయింది ఇప్పటికే. ఈరోజు పేపర్లో ఏకంగా బోర్డు తిప్పేసినారు రాష్ట్ర ప్రభుత్వం మీద నిరసన తెలుపుతూ. నెట్వర్క్ హాస్పిటల్ పేదవాడికి ఉచితంగా వైద్యం చేసే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెడుతూ స్ట్రైక్ కాల్ ఇచ్చినారు. వ్యవసాయం పూర్తిగా దెబ్బతినింది. రైతులకు ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి, కనీసం ఇంటర్వ్యూన్ అయ్యే పరిస్థితి లేదు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఇప్పటికీ ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఈ క్రాప్ జరిగిందా లేదా పట్టించుకునే నాతులు లేడు. మెడికల్ కాలేజ్ పనులు పూర్తిగా ఆగిపోయాయి. $5,000 కోట్లు ఖర్చు అయ్యేది. సంవత్సరానికి 1000 కోట్లు పెడితే చాలు మెడికల్ కాలేజీలు పూర్తయ్యే పరిస్థితి నుంచి ఆగిపోయాయి. మా పథకాలన్నీ, మా ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాలన్నీ ఇప్పటికే రద్దయిపోయాయి. రాష్ట్రానికి అవసరమయ్యే ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయాయి. చివరకు చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలకు కూడా మోసాలుగా మిగిలిపోయాయి. ఇక చంద్రబాబు 1,00,000 ఎకరాల అమరావతికి 2 లక్షల కోట్లు ఎప్పుడు పెట్టగలుగుతాడు? ఎలా పెట్టగలుగుతాడు? ప్రజలకు ప్రభుత్వం తప్పనిసరిగా బాధ్యతాయుతంగా చేయాల్సిన మంచి ఎప్పుడు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఉద్యోగస్తులకు 36,000 కోట్లు బకాయిలు ఇప్పటికే. అంటే ఈ చంద్రబాబు గారు తన జీవితం అంతా కూడా ఇక్కడే రోడ్లు, తన జీవితం అంతా ఇక్కడే కరెంటు, తన జీవితం అంతా ఇక్కడే నీళ్లు, తన జీవితం అంతా ఇక్కడే డ్రైనేజు, జీవితం అంతా అప్పులు చేస్తాడా? అంతవరకు రాష్ట్రంలో ఇలా ప్రజలు, రాష్ట్రము ఇబ్బందులు పడుతూనే ఉండాలా? ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు చెప్పిన 1,00,000 ఎకరాల అమరావతి ఎప్పటికి పూర్తవుతుంది? 2 లక్షల కోట్లు పెట్టే స్తోమత మనకు ఉందా? ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి ఈ విషయాలన్నీ కూడా. ఎందుకనంటే బుడిదేయడం సులభం, కానీ ప్రాక్టికల్గా ఆలోచనలు అన్నది ఒక లీడర్గా, ఒక స్టేట్స్మెన్గా చేయాల్సిన ధర్మం నాయకులపై ఉంటుంది. ఈ ప్రశ్నలన్నీ కూడా అడుగుతున్నారని అసెంబ్లీలో తీర్మానం అంటూ, అది కూడా కౌన్సిల్ను పిలవకుండా